బాబు మధ్యాహ్నం సైన్ మాత్రం చేస్తాను, లేకపోతే ఇంతవరకు మనకి లాక్ చేయండి. మీకు ఎవరు ఆపరేట్ చేస్తాను చెప్పండి. డాక్టర్ షాకీరు ప్రభాకర్. షాకీర్ వచ్చేసి మా ఇంటి పక్కన ఉండే అతను, డైలీ వచ్చి మీరు చేసుకోవాలి పని. వైఎస్ఆర్ కాలనీ అతనికి, ఇక్కడ వచ్చేసి మన జెండా మోటార్ కూడా ఇదే పని ఉన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా ఆయన చొరవ తీసుకొని ఈరోజు టీం ఏర్పాటు చేసి ఇక్కడ ఎవరైతే మరి బాధితులు ఉన్నారో వారందరూ వచ్చి భయపడకుండా, ఎవ్వరికీ భయపడకుండా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసిన వాళ్ళకి పోలీస్ శాఖ వారు రికవరీ చేసేవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా భయపడితే వారి మీద వచ్చి కంప్లైంట్ చేయండి అంతే. ఎవరైనా మీరు వెళ్ళకూడదు చెప్పకూడదని భయపడితే వారి మీదే వచ్చి కంప్లైంట్ చేస్తే, ఒకళ్ళిద్దరు అట్లా చేస్తే ఎవరు మళ్ళీ భయపడతారు. ఇప్పుడు భయపడి ఇంట్లో ఉన్నారు అంటే వారు పోగొట్టుకున్న దానికి ఎవరో బాధ్యత కాదు. టీం ఎంతమంది వచ్చారు, ఎలా? నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సిఐ గారు, నేను, జయలక్ష్మి రెడ్డి టీమ్గా ఫామ్ అయ్యి ఈ గత 2-3 రోజుల నుంచి వస్తున్నటువంటి మనీ చైన్ వ్యాపారం మీద ఎవరైతే వస్తారో, అంటే విక్టిమ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకుంటున్నాము. ఇవన్నీ తీసుకొని కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీని వెనక ఎవరున్నా కానీ సరే, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ ఎవరైనా కానీ సరే, వారి మీద కూడా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటారు. పల్మనేర్ టౌన్లో జరిగినటువంటి చీటింగ్ ఏదైతే డా యాప్ ఉందో, దీని ద్వారా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. వీళ్ళ విషయంగా మాకు ఆల్రెడీ కంప్లైంట్ రావడం జరిగింది. దీనిపైన మేము చీటింగ్ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు కూడా చేస్తున్నాం. కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు రెడ్డి గారు మేము కమిటీగా ఏర్పడి విక్టిమ్స్ అందరితో కూడా డీటెయిల్స్ తీసుకుంటున్నాం. కొంతమంది బయటికి రావడం కట్టిన వాళ్ళందరూ కూడా ఒకటే మా వైపు నుంచి చెప్పినట్టు ధైర్యంగా మీరు ఏం పోగొట్టుకున్నారు, మీకు ఎంత అమౌంట్ వచ్చింది, మీ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు ఇస్తే మేము దర్యాప్తులో భాగంగా వాళ్ళ అకౌంట్స్ అన్నీ ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్స్లో ఏదైనా డబ్బులు ఉంటే మీకు రిటర్న్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ ధైర్యంగా ముందుకు వచ్చి మాకు వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు రేపు 2 రోజులు ఇక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. మున్సిపల్ ఆఫీస్ పల్మనేర్లో ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి విక్టిమ్స్ అందరూ కూడా ధైర్యంగా వచ్చి వారి వివరాలను